రేయ్ బైక్ అంటే ఎక్కడ ఆపావు? మనం వెళ్ళాల్సింది ముందున్న దాబా కదా. ఇటెక్కడికి రా, మాట్లాడవేంటి? ఫారెస్ట్ చాలా బాగుంది కదూ. ఫారెస్ట్ బాగోవటం ఏంట్రా? ఇడికేదో దెయ్యం పట్టినట్టుంది. జేమ్స్, జేమ్స్, వీడిని నేను చంపడం ఒరే విరాట్, దయ్యాలను ఎప్పుడైనా చూసావా? నాకు 2-3 దేళ్ళతో పరిచయం ఉంది. కావాలంటే చెప్పు, నీకు పరిచయం చేస్తాను. జోక్స్ వేయకురా, నేను నిజంగానే చూశాను. ఎక్కడేంటి? నిన్న రాత్రి మా బామ్మకు పట్టింది. అది హిందీ దయ్యం అనుకుంటా. మా బామ్మ హిందీలో మాట్లాడిందిరా బాబు. మీ ముసలిదానికి తెలుగు సరిగ్గా రాదు కదేంట్రా? అదేగా వింత. ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే దయ్యాలు ఉండడం నిజమే అనిపిస్తుంది. వాటిని క్యాప్చర్ చేసే కెమెరానో వాయిస్ పట్టుకునే సౌండ్ కార్డో ఉంటే లైవ్లో భలేగా ఉంటుంది కదా. సర్లేరా, అలాంటిదేదో నీకోసం నేనే కనిపెడతానులే.
ఎవరది? ఎవరది? నేనేరా చిన్న. ఎస్, సోల్ ఆడియో రికార్డర్ సక్సెస్. అమ్మా, నన్ను విడిచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? ఇంకెక్కడికి వెళ్ళొద్దమ్మా, నా దగ్గరే ఉండమ్మా, మాట్లాడుతూనే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే అమ్మా. ఏ అంజలి, ఏమైపోయి అన్నాళ్ళు? ఆ క్వశ్చన్ నాది బాబు. నేను బెంగళూరు వెళ్తున్నానని నీకు తెలుసు కదా. యా అవును కదూ. 10 days నుండి కాల్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వేరే కాంటాక్ట్ లేదు. కనీసం నువ్వే నాకు కాల్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు అంటే చేయొచ్చు, కానీ బహుశా బిజీగా చేయలేదనుకుంటా. నిన్ను కట్టుకునేది ఎవరో కానీ బలి ఐ పిటీ ఉంటాయి. ఇంకెవరు? నువ్వే కదా. అదేరే బాబు నేను చెప్పేది. నా మీద నాకే జాలేస్తుంది. పోనీలే, నేను కాస్త చూపిస్తాను జాలి. తమరు చూపించాల్సిన జాలి కాదు, దయ. ఓహ్ సారీ, నిన్ను బాగా అప్సెట్ చేస్తున్నట్టున్నాను కదా. మీటింగ్ స్పాట్ ఈవినింగ్ 6 o'clock, రోడ్ నెంబర్ 45, రాక్స్ పాయింట్. ఓకేనా? ఓకే, బాయ్. అరే, ఇట్స్ 5:30. హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వచ్చేసానే. ఇదేంటి ఒక్కడి పేరే రాసుంది? ఫేస్బుక్లో ఫ్రెండ్స్ యాడ్ అయినట్టు ఇతనికి లవర్గా యాడ్ అవ్వాలంటే ఈ సింబల్లో పేరు రాసుకోవచ్చానేమో. ఎవరు నువ్వు? ఇక్కడికి నా వాడు తప్ప ఎవ్వరూ రాకూడదు. కూల్ కూల్, ముందు నేను విషయం చెప్తాను విను. కొందరు సడన్గా ఈ లోకానికి దూరం అయిపోతుంటారు. ఐ మీన్ సూసైడ్స్, యాక్సిడెంట్స్ లాంటివి. వాళ్ళ పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, బంధువులకి ఆ లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో తెలీదు. అలాంటి కొన్ని ఆత్మల నిజ జీవితాల్ని వాళ్ళ వయసులోనే ఈ సమాజానికి తెలియచేయాలన్నదే నా ఇంటెన్సిటీ. దానికోసమే దీన్ని కనిపెట్టాను. దిస్ ఈజ్ సోల్ ఆడియో రికార్డర్. నీకు అలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా ఉంటే చెప్పుకోవచ్చు, లేదంటే వెళ్ళిపోతాను. అయితే చెప్పు. నా పేరు ఏ మధుమతి, మధుమతి! అలా పిలిచిన ఓ అన్నోన్ పర్సన్ అతి తొందరలోనే నాకు చేరువవుతాడని
ఆ క్షణం నేను ఊహించలేదు. అతని పిలుపుతో వెనక్కి తిరిగి చూశాను. మధు, మొదట్లో 100 మీటర్ల దూరంలో ఉండేవాడివి, తర్వాత 1 మీటర్కి వచ్చేసావు. నిన్న పక్క పక్కన, ఇవాళ పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు. ఏంటి టీజింగా? ఐ లవ్ యూ. వాట్? నీతో మాట్లాడి 5 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే లవ్వా? సంవత్సరాల తరబడి పరిచయం పెంచుకొని చెప్పడానికి ఇది సీరియల్ కాదు. గంటల తరబడి మాట్లాడుకుని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది సినిమా కూడా కాదు. జస్ట్ షార్ట్ ఫిలిం, సెకండ్స్ చాలు. ఐ మీన్ మనది షార్ట్ లైఫ్ అంటున్నాం. ఇంత చిన్న జీవితంలో అంత టైం వేస్ట్ చేయడం ఎందుకని ఐ లవ్ యూ. నీకు కాస్త స్క్రూలూజా? అందుకేగా నీకు ప్రపోజ్ చేసింది. ఏ పోరా. ఏ మధు, 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 నువ్వు నాకు అన్నిటికీ తెలుసు. పెద్దగా పబ్లిసిటీ చేయని నీ సింప్లిసిటీ నాకు నచ్చింది. ఇక నా విషయానికి వస్తే, ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న శాలరీకి పనిచేస్తున్నాను. నువ్వు ఓకే చెప్పేసావనుకో, నీ ఎంకరేజ్మెంటు, నా ఎక్స్పీరియన్సు రెండు పట్టుకొని ఓ పెద్ద కంపెనీలో పెద్ద శాలరీకి ట్రై చేస్తాను. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే చెప్పేది? ఏ మధు, 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 ఏ మధు, 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 నువ్వు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా చెప్పవలసిన అవసరం లేదు. నన్ను బాగా స్టడీ చేసి, నువ్వు బాగా థింక్ చేసి అప్పుడు చెప్పు ఓకేని. వదలరా బాబు. ఏ మధు, మధు, 9133117783 ఇది నా నంబర్. నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అంతవరకు నిన్ను మీట్ అవ్వను, ఇబ్బంది పెట్టను. బాయ్. బాబోయ్, వీడి దెబ్బకి నాకు మెంటల్ వచ్చేలా ఉంది. హాయ్. జడ్చుకొని చచ్చాను. అయినా వెనకాలండేవాడివి ముందుకెలా వచ్చావు? లవ్కు లాజిక్లు ఉండవమ్మా. చాలు గాని, అయినా మీట్ అవ్వను, ఇబ్బంది పెట్టను అని పెద్ద బిల్డప్లు ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటండి అలా నవ్వుతున్నారు? నచ్చలేదా? ఎవరైనా లవర్ దగ్గరికి ఇలా వస్తారా? లవర్? అంత ఎమోషన్ వద్దు బాబు. నేను లవ్ చేస్తున్నానని చెప్పడం లేదు. ఎలాగూ నువ్వు ప్రపోజ్ చేసావు కదా ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి దగ్గరికి ఇలా వస్తారా అని అంటున్నా అంతే. అదే మనకు పెళ్ళైన తర్వాత. ఏయ్ మనకేంటి? అదే నాకు పెళ్ళైన తర్వాత నీ దగ్గర. అదిగో మళ్ళీ నా దగ్గర. పోన్లే తల్లి, నాకు పెళ్ళైన తర్వాత నా పెళ్ళం దగ్గర ఇంట్లో ఒక హాఫ్ టైం ఇలాగే ఉంటాను కదా. అప్పుడు నన్ను ఇలా చూసి, నీ గెటప్ బాగలేదు, నీ మేకప్ నచ్చలేదు అని నిక్కకుండా నీలకుండా ఒరిజినల్ గా మనము ఇది అని చూపించడానికి వచ్చానమ్మా. అయితే నాకెందుకు చూపించటం? నీ కాబోయే వైఫ్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. అయ్య బాబోయ్, ఈసారి నాకు మెంటల్ వచ్చేటట్టుంది. తర్వాత మదన్ గురించి ఫేస్బుక్లో చాలా విషయాలు తెలిసాయి. అతను అనాథ, అతనికి ఎవరూ లేరు. తన ప్రతి బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేస్తుంటాడు. అనాథ పిల్లల్ని, ఓల్డ్ ఏజ్ పీపుల్ని కొలీగ్స్ సహాయంతో ఆదుకుంటుంటాడు. డిజాస్టర్స్ ఏం వచ్చినా ఫ్రెండ్స్ హెల్ప్తో క్యాంప్ కండక్ట్ చేస్తుంటాడు. ఇవి చాలదా అతని క్యారెక్టర్ని అంచనా వేయడానికి, ఒక అమ్మాయి ఇష్టాన్ని పెంచుకోవడానికి?
మనలో కూడా ఈ స్టోన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. రాక్ అంత రాకింగ్గా కూడా ఉంటుంది. రాసా మధు మధు షిట్, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఎంతసేపు అయినా అంజలి రాలేదేంటి? కనీసం ఫోన్ చేసైనా చెప్పలేదు. అరే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హలో, నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, నువ్వు రాలేదేంటి? నువ్వే కదా నేను బిజీగా ఉన్నాను తర్వాత కలుద్దామని మెసేజ్ పెట్టావు. ఆ? నేను కాల్ చేస్తే నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను నీకు మెసేజ్ పంపించానా? యా. అలాంటిదేం లేదే. ఏంటి విరాట్, అదోలా వింత వింతగా మాట్లాడుతున్నావు? నీకేమైనా దయ్యం పట్టిందా? అవును, దెయ్యమే పట్టింది. అరే మదన్, ఏమైందిరా? మదన్, ఏమైంది? అరే ఏమైంది చెప్పరా? అరే చెప్పు మదన్, దయ్యం పట్టింది. అరే ఏమైంది మదన్? ఏమైంది చెప్పరా? వాటర్ 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 తీసుకురా. అరే వాటర్ తాగరా. అరే మదన్ తాగరా. ఏమైందిరా? అరే మదన్ తాగరా వాటర్. పడేసేవేంట్రా? ఏమైందిరా? చెప్పరా ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? ఏంటి అది? ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పటిదాకా ఏమైంది? ఎందుకు అలా నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? భయపెట్టవా? భయపెట్టవా? అరే భయపెట్టావు కదా, భయపెట్టావు రే. ఏంట్రా ఇది? జోకరా? గుండాగినంత పని అయింది. నేను పోతున్నా, బాయ్. అరే మామ ఆగు మామ, నీ హార్ట్ అంత వీక్ అనుకోలేదు. పద ఓ పెగ్గేద్దాం, మళ్ళీ ధైర్యం వచ్చేస్తుంది. పద మామ రా. ఏరా ధైర్యం వచ్చిందా లేదా? ఓ కావలసినంత వచ్చింది. హలో, ఎవరది? నన్ను గుర్తుపట్టలేదా మదన్? ఎవరు? మధుమతి. అవతల ఎవరు చెప్పకపోతే నా చేతిలో చస్తారే. నేను చచ్చిపోయాను కదా మదన్. రే, ఇప్పటికే మధు దూరమైందని బాధ భరించలేక నరకాన్ని చూస్తున్నాను. తన వాయిస్ని ఇమిటేట్ చేసి నన్ను మరింత బాధ పెట్టద్దు. నీ ప్రేమ తెలిసే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మదన్. రే 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 రే. ఐ లవ్ యూ, బై. వాడెవడో మధులో పిచ్చి వాగుడు వాగుతున్నాడు.
ఇందాక నన్ను భయపెట్టావు కదూ, ఇప్పుడు నీకు జలకిస్తా చూడు. కాల్ చేయించింది నేనే. నువ్వా? ఎస్, నువ్వు నన్ను భయపెడతావని ముందే ఎక్స్పెక్ట్ చేశా. నేను అంతకంటే ముందే బొబ్బులు గారితో ఈ ఫోన్ చేయించే సెటప్ చేశాను. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చింది కదూ. అది 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 నేను చెప్పడం ఏంటి? ఏమైంది నాకు? ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. కేక్ కట్ చేయి. ముందు నువ్వు తినాలి. బర్త్డే నీది కదా. హలో అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అన్నయ్య, బాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నీ ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఈ బర్త్డే వరకు అన్ని మెమరీస్ నాకు చెప్తున్నావు. ఓకే. మెమరీస్ అన్నీ అలా చెప్తూనే నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను. ఆ రాత్రి ఎవరో ముగ్గురు ముసుగులో వచ్చిన వాళ్ళు మదన్ని తాళ్లతో కట్టేసి హింసించి నాతో పైశాచిక ఆనందం పొంది పారిపోయారు. ఏమైంది మదన్? మదన్ మదన్ ఏమైంది? మదన్ మదన్ ఏమైంది? వాళ్ళు అలా నా కళ్ళ ముందు నేను అలా చేస్తుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేం చెయ్యలేకపోయాను. మధు మధు, మనం పెళ్లి చేసుకుందాం. ఏమైంది మధు? ఏమైంది నీకు? నన్ను అంతలా ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి ఇలా కాలు పెట్టడం కరెక్ట్ కాదు మదన్. మధు, అది కాదు మధు. ప్లీజ్ నన్ను ఇంకా ఫోర్స్ చేయొద్దు. మదన్ కాదంటున్నా ఒప్పించి
నేను అతనికి దూరమైపోయాను. ఆ రోజు అతను ఎంత బాధపడ్డాడో నాకిప్పటికీ గుర్తుంది. గ్రేట్. అతని క్యారెక్టర్ ఎంత గొప్పది కాకపోతే అలా జరిగాక కూడా పెళ్లి చేసుకుందాం అంటాడు. రియల్లీ గ్రేట్. మదన్, ఎక్కడున్నా?
ఎందుకు ఇలా జరుగుతుంది? ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది. అంకుల్ ఫోన్ చేసి రమ్మంటే బెటర్. లో బ్యాటరీనా? అరే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛా, ఈ ఛార్జర్ ఎక్కడ వచ్చింది? ఛా, ఎక్కడ పెట్టాను? ఏమైంది? ఎవరు? నేనేం తప్పు చేశాను? మదన్ మంచివాడే కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? తర్వాత మదన్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నేను అతన్ని వెతుక్కుంటూ వైజాగ్ బయలుదేరి వెళ్ళాను. నీ బర్త్డే కేక్ కట్ చేయడానికి యూజ్ చేసిన నైఫ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుందని దాచించాను. నేను అనాథని అనుకుంటున్నావు కదా? నువ్వు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నావని తెలిసి సేమ్ టైప్లో వద్దామని డ్రామా ప్లే చేశాను. పైగా సమాజానికి ఏదో చేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చాను. సెంటిమెంటల్ ఫూల్ కదా, వెంటనే ఈ మెంటల్ గాడికి ఫ్లాట్ అయిపోయావు. వన్ మోర్ సర్ప్రైజ్. బర్త్డే రోజు నీకు తినిపించిన కేక్ వరకు మాత్రమే మొత్తం అందు చల్లాను. మత్తులో ఉన్న నీతో నా ఫ్రెండ్స్ జేమ్స్, రాజు, ఆది అందరం కలిసి మస్తుగా ఎంజాయ్ చేశాం. మాలో ఏ ఒక్కడు ఏ పోరిని పటాయించినా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. నువ్వు చెప్పిన స్వీట్ మెమొరీస్లో అది కూడా ఒకటిగా గుర్తుండిపోతుందని వీడియో కూడా తీశాను. DVD క్వాలిటీ. తర్వాత ఇదంతా తెలిసి ఏదో ఒక రోజు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు, మీడియా ముందు రచ్చ రచ్చ చేస్తావని తెగ భయపడి చచ్చాను కదే. ఇదంతా చూస్తున్న వాళ్లకు తెలుసు నేను మంచోని కాను, విలన్నని. నువ్వు మాత్రం టైగర్ను వెతుక్కుంటూ జింక పిల్ల వచ్చినట్టు నన్ను వెతుక్కుంటూ మరీ వచ్చావు ఒంటరిగా. ఇంత అమాయకురాలవి ఎలా బతుకుతావి? చచ్చిపో చచ్చిపో చచ్చిపోవే.
తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? ఎవరు ఎవరు చెప్పండి. ఎవరు చెప్పండి. ఇదంతా చూస్తున్న వాళ్ళకర్థమైంది నేను మధుమతి అని. ఇంకా నీకు తెలియలేదా? ఇవాళ నవంబర్ 2 నీ బర్త్డే కదూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని ఈ సిచ్యువేషన్లో ఎలా చెప్పమంటావు? కానీ నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉండగలను మదన్? నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ. వచ్చేసాడు అదివా, అందుకే ఇది ఇలా కొట్టుకుంటుంది. దేవుడా, ఏంటయ్యా ఇది? వాడేమో రోజు వస్తాడు, పోనీ మాట్లాడతాడా అంటే చూపులతోనే పని కానిచ్చేస్తాడు. నేనేమో వాడిని చూడుకుని ఉండలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి?